స్తోత్రం. మీ అందరూ కొందరు దేవుని మాటలు విన్నాం కూసేపు శ్రద్ధగా. నేను నరుని కాదు, నేను పురుగుని. నేను నరుని కాదు, నేను పురుగుని అంటున్నాడు మాట భక్తుడు. అలా మనం దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు మనం అట్లాగా తగ్గించుకొని ప్రార్థన చేయాలి. నేను నరుని కాదు, నేను పురుగుని అంటున్నాడు అన్నమాట. పురుగు లాంటి వాళ్ళం ప్రభువా మమ్మల్ని ప్రేమించేవాడిని ప్రార్థన చేయాలన్నమాట. నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తునీకరించబడిన వాడను. నరుల చేత నిందించబడినవాడంట, ప్రజల చేత తునీకరించబడిన వాడంట. దేవుడి స్తోత్రం. అలా ప్రార్థన చేస్తున్నాడు అనమాట. మనం అట్లా ప్రార్థన చేయాలి తగ్గించుకుని. నన్ను చూసి వారందరూ పెదవులు విరసి తల ఆడించు నన్ను అపహాస్యం చేస్తున్నారు. అంటే నన్ను నిందించు వారందరూ, నన్ను చూసిన వారందరూ పెదవులు విరిచి తల ఆడించుతున్నారు. అంటే పెదవులు విరిచి తల ఆడించుతున్నారంట. నన్ను చూసి వారందరూ అపహాస్యకులున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వాణిని విడిపించునేము. వాడు ఆయనకు ఇష్టుడు కదా, ఆయన వాణిని తప్పించునేము అందరూ. అంటే ఆయనకి దేవుడికి ఇష్టుడు కదా, అతను ఇడిపిస్తాడేమో చూద్దాం అని అంటున్నారు అనుజనులు. ఎందుకు వినిపించడు? ఆయన వినిపించుకోతే మనల్ని ఎవడు వినిపిస్తాడు? మన దేవుడు ఆయనే, సమస్తం ఆయనే. మనం నమ్మదగిన మూలం కాకపోయినా ఆయన నమ్మదగిన దేవుడిగా ఉండి అన్ని విషయంలో మనకు తోడై కాపాడుతున్నాడు అనమాట. గర్భం నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, గర్భం నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా అంటున్నాడు అనమాట భక్తుడు. నేను నా తల్లి వద్ద సైన్యము చేసుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించే దేవుడు. గర్భవాసి నది మొదలుకొని నాకు ఆధారము నీవే. గర్భవాసం మొదలుకొని నాకు ఆధారం నీవే అంటున్నాడు భక్తుడు. వాళ్ళ ఆధారం నీవే అని మనం ప్రార్థన చేయాలన్నమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవడును లేడు. నాకు దూరముగా ఉండకము అంటున్నాడు. వృష్ణ బలములు అనేకులు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఉష్ణ బలములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాసాను దేశపు బలమైన వృక్ష బలములు నన్ను ఆవరించి ఉన్నవి. గర్జించునుండు సింహం వలె వారు నోళ్ళు తెరసి ఉన్నారు. సింహం లేక నోళ్ళు తెరసి ఉన్నారంట వాళ్ళు అని దేవుడు చెబుతున్నాడు అనమాట. నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నాయి అంట ఎముకలన్నీ అని దేవుడు చెబుతున్నాడు అన్నమాట. అటు చెబుతున్నాడు, చూసి తండ్రికి చెప్పినట్టు చెబుతున్నాడు. అట్లా మనం చెప్పాలి దేవుడికి. మన ఏ చిన్న సమస్య అయినా దేవుడికి చెప్పాలి. ప్రార్థన అంటే ఏదో నేర్చుకోవాలి, నాకు రాదు అది ఇది అంటారు కొందరు. అట్లా కాదు. ప్రార్థన అంటే ఏంటి? నీ తండ్రికి నీకు బాధ వస్తే ఎలా చెప్పుకుంటావు అదే అలా చెప్పుకోవాలి. అలా చెప్పుకోవాలన్నమాట. మన తండ్రి దేవుడు.
అలా చెప్పుకోవాలన్నమాట. నా హృదయము నా అంతరంగమందు మైను వలె కరిగి ఉన్నది. మైను వలె కరిగి ఉందంట. నా బలము ఎండిపోయి సెల్లా పెంకుల వలె ఆయను. సెల్లా పెంకుల వలె ఆయన అంట. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నా నాలుక నా దవడను అంటుకొని ఉందని చెబుతున్నాడు అనమాట. నీవు నన్ను పీతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారని చెబుతున్నాడు అనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. చేతులను పాదములను పొడిచి ఉన్నారు అని చెబుతున్నాడు అనమాట. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిందించుతూ నన్ను తేరి చూస్తున్నారు. నిందించుతూ తేరి చూస్తున్నారంట వాళ్ళు. దేవుడి స్తోత్రం. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిందించు నన్ను తేరి చూస్తున్నారు. నా వస్త్రములు వారు పంచుకొని ఉన్నారు. నా అంగీ కొరకు సీట్లు వేసి ఉన్నారు. యెహోవా దూరముగా ఉండకుము. నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము. కుక్కల బారి నుండి నా ప్రాణమును తప్పించమంటున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గొర్రెపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరము ఇచ్చి ఉన్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రసరించదను. అంటే నామము సహోదరులకు అంటే ఆయన నామం మనం ప్రసరింప చేయాలన్నమాట అందరికీ. దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాలన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. సమాజం మధ్యమున నిన్ను స్తుతించదను. సమాజం మధ్యను మనం స్తుతించాలి దేవుణ్ణి. అంతేగాని ఇప్పుడు ఎట్లా ఉంటున్నారంటే సిగ్గుపడుతున్నారు. దేవుని స్తుతించకి సిగ్గుపడుతున్నారు అన్నమాట. దేవుణ్ణి ఒప్పుకుంటాకే సిగ్గుపడుతున్నారు, స్తుతిస్తాకి సిగ్గుపడుతున్నారు అన్నమాట. మరి అదేంటో తెలీదు. వాళ్ళేం మనుషులు మరి మనకు తెలీదు. దేవుణ్ణి ఒప్పుకున్నవాడు నేరీదిగా గణపరుస్తాడు. దేవుణ్ణి గణపరుస్తాడు అన్నమాట. దేవుని గణపరచలేని అసలు జీవితం కాదు. దేవుని గణపరచామనుకో దేవుడు మనల్ని గణపరుస్తాడు. అట్లా ఉండాలి. అంతేగాని మనం దేవుని గణపరితే సిగ్గుపడితే అట్లా సిగ్గుపడతాం అన్నమాట. సిగ్గుపడకూడదు. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడి వారి బాధను తునీకరింపలేదు. దాన్ని చూసి ఆయన హాస్యపడలేదు. అతన్ని తన ముఖమును దాసలేదంట ఆయన. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ముఖం దాసలేదన్నమాట. వారాయనకు మరపెట్టగా ఆయన ఆలకించెను. మహాజన సమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. సమాజంలో నిన్ను గూర్చి కీర్తన పాడతా అంటున్నాడు.
జనం మధ్యలో మనం ఆయన పాడి స్తుతించాలి. అంతేగాని మందిరంలో పాడి అబ్బా గొప్ప పాడేవనిపిస్తుంది. అది మనం ఎప్పుడు సమాజంలో కాడ తిరిగేటప్పుడు కాడ మన నోట ఎప్పుడు ఉండాలి, స్తుతిపాట ఉండాలి. దేవుణ్ణి స్తుతించి కనపరిచి పాడుకుంటూ ఉండాలన్నమాట. దేవుడి స్తోత్రం. అలాంటి జీవితం మనకు ఉండాలి. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబళ్ళు చెల్లించేదను. ఆయనందు భయభక్తులకు గలవారి ఎదుట నా మొక్కుబళ్ళు చెల్లిస్తా అంటున్నాడు అన్నమాట. దేవుడి స్తోత్రం. అలా దేవుణ్ణి గణపరచాలి మనం. ఆయనందు భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబళ్ళు చెల్లించేదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందేదరు. యెహోవా ఎదకువారు యెహోవాను ఎదకువారు ఆయనను స్తుతించెదరు. యెహోవాను వెదకువారు ఆయన్ని స్తుతిస్తారంట. అలా మనం స్తుతించాలి. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. బోధుగంతలో నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరుగుదురు. అన్యజనుల వంశములందరూ నీ సన్నిధిని నమస్కారం చేసేద్దరు. అన్యజనులందరూ రక్షణ పొంది ఆయన సన్నిధిని ఆయనే స్తుతిస్తారన్నమాట. రాజ్యము యెహోవాది, అన్యజనులలో ఏలువాడు ఆయనే. అన్యజనుల కాడ వేలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుసు నమస్కారం చేదురు. భూమి మీద నమస్కారం, ఆయనకి నమస్కారం చేసి వర్ధిల్తారంట. ఆయన్ని సేవించే వాళ్ళు వర్ధిల్తారన్నమాట. భూలోకంలో వర్ధిల్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వర్ధిల్లే జీవితం కలిగి మనం ఉండాలన్నమాట. వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. వారందరూ ఆయన సన్నిధిని మోకరిస్తారంట. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. రాబో ప్రభువుని గూర్చి వివరింతురంట. అంటే రాబో తరం వాళ్ళకి మనం ప్రభువుని గురించి వివరించాలి. అంతేగాని లోకంలో అవి చెప్పకూడదు. మనం దేవుడి గురించి చెప్పాలి. పిల్లల కాడ దేవుడి గురించి చెప్పి వివరించి మన పక్క వాళ్ళకి మన ఆడకట్టుల వాళ్ళకి అందరికీ సాక్ష్యం చెప్పాలన్నమాట. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని వివరించాలన్నమాట. వారు వచ్చి ఆయన దీన్ని చేశానని పుట్టబోబు ప్రజలకు తెలియజేస్తురు. అంటే దాన్ని చేస్తాడు దేవుడని బిడ్డల కాడ చెప్పాలి. మనం దేవుని భయభక్తుల్లో పెంచాలి బిడ్డలని. అంతేగాని లోకానుసారంగా మనం బిడ్డలను పెంచకూడదు. లోకానుసారంగా బిడ్డలు ప్రేమించాలి అని వాళ్ళకి ఇష్టానికి వదిలేసామనుకో, వాళ్ళు నీకు పెద్ద అయినాక శత్రువులు అవుతారన్నమాట. ఆ బిడ్డ క్షేమం కోరుకున్నవాడంట బెత్తం పట్టుకుని భయం చెబుతాడంట. బిడ్డలకు శత్రువు అయిన వాడేమో వాళ్ళని ప్రేమిస్తాడు. వాక్యం చెబుతుంది కదా, మన శత్రువు అంట చెలికాడ అని ముద్దు పెట్టుకుంటే ఏసాని ముద్దు పెట్టుకున్నాడులే పట్టించినాడు. యోధా ఇస్కరియోతు అట్టగా ఏసాయిని పట్టించే ముందు చెలికాడ నీకు శుభం కలిగిన అని ముద్దు పెట్టుకున్నాడు అన్నమాట. కపట ముద్దు పెడుతున్నావా యోధా అన్నాడు యేసయ్య. అట్లాగే దేవుడికి తెలీదా కపట ముద్దో మనం ఆమె మీద ప్రేమ కలిపి పెడుతున్నామో కపటంగా పెడుతున్నామో ఆయనకి తెలుసు కదా. దేవుడి స్తోత్రం. ఎవరినైనా మనిషిని మోసం చేయగలం కానీ దేవుడిని మోసం చేయలేం మనం. ఆయన నీతిని వారికి ప్రసరించుదురంట. ఆయన నీతిని వారికి
పసురము పసిరింతురు అంటే ఆ నీతిని మనం పసిరించాలన్నమాట. ఆయన కొనియాడాలి. అట్లాంటి బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.